అనుకుంటుడు కానీ అసలే వాడి బాధ ఒప్పుతలేదు. ఎందుకంటే బాధ ఆ పాలవలో బాధ ఉందా లేకపోతే చూడమ్మా చూడు పాలవలో బాధ ఉందా మీ పట్టణము మీరు రావడం చెప్పాలమ్మా. నా పట్టణమా నా పట్టణము నా నామము చెప్పడం నువ్వు అన్ని చూస్తావా? అన్ని చూస్తానే. నా చూడు ఓ బిడ్డ నేను తర్వాత చూస్తా గానీ ఇప్పుడు కావలసిన వాళ్ళు ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయికి చూసినాక అయినా కానీ నేనెవరో తెలుసాలి. మీ పట్టణము మీ రావడము నీకు తెలవదన్నా. మీ పట్టణం అక్కడ నేను ఎవరు అనుకున్నావు? ఎవరు మీరు? నీవు నన్ను హెచ్చరిగా మాట్లాడవద్దు. హెచ్చరిగా లేదు. నేను శంకరుడు ఎవరికి తెలియకుండా చెప్పుకున్నా. నాకా ఆ గంగాదేవి అనంతారంలో నన్ను ఎరుగక ఎవరే అనుకుని ఆమె నన్ను ఎత్తించి వెళ్ళిపోయాను. అక్కడ నిన్ను తిరస్కరించి వెళ్ళిపోయాను. ఆమెను ప్రేమించడానికి నువ్వు ఆమె పెళ్లి చేసుకోవడానికి మారు వేషం వేసుకొని వచ్చాను తెలుసా అని వేషం వేసుకొని పొయ్యి అంకించి వంకించి అతడే నీ పెరిమిట అవుతాడమ్మా అని చెప్పి వద్దా ఇంకెవరికి చెప్పదు బిడ్డ. నేను ఎవరికి చెప్పాను? ఈ కడుపు మీద కొట్టి ఈ కొడుకు మీద కొట్టు. నేను అన్ని
సుడులల్లా ఏ సుడి మంచిది ఆడజన్మకు. అవును. ఏ సుడి మంచిది అయితే సంసారం చేస్తుంది, పెళ్లి అవుతుంది. కాబట్టి ఎన్ని సుడులు ఉంటాయో చెప్పమ్మా. ఇప్పుడు 4 సుడులు చెప్పినావు. అమ్మా ఒక అమ్మాయి నాకు సంతానం అసలే కడుగుతలేదని బాధపడుతుంటది. తల్లి కుక్కిట్లా సుడి ఉంటే కుక్కిట్లా సుడి ఉంటే పుట్టిన బిడ్డాలే సుడి ఉన్న అమ్మాయికి ముఖ్య బిడ్డలు అవుతుంది. ఒకవేళ పంతను సుడి ఉన్నదనుకో అతను పెద్ద బావకి ఏది చేసుకున్న కోడలకు ఇట్లా సుడులు ఉంటే ఇబ్బంది అంటున్నావు. మరి నాకు ఆడవిడ కాకుండా ఒక కళ ఉందమ్మా. అంగిట్లో సుడి ఉంటే అంగిట్లో నువ్వు ఇన్ని సుడులు ఉంటాయి. శంకర్ మహారాజుకి పోయమ్మా ఎరుక 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 చెప్పుతానే ఓ తల్లులారా ఓ అమ్మలారా ఎరుకడిగే వారాలు ఎందుకున్నారమ్మా. ఓ అమ్మా అమ్మా బిడ్డ నీకేం కావాలి నేను చెప్తా కానీ నేను మీరు ఏంటో మేము ఎరకలోనమ్మా నీకు తెలియదు అని మేము ఎరకల పుట్టలు అనుకుంటాము. గుల్లిచ్చి తట్టిస్తావా తట్టించి గుల్లిస్తావా? లేదమ్మా సూర్యుడట్లో గుల్లిస్తా. మరి తట్టి తట్టించుడు వద్దు నాకు. గుల్లిస్తా. మీరు గుల్ల ఇస్తా, నువ్వు తట్టి వరాలకు గుల్లిస్తా. తట్టిస్తాను గుల్లేరా? నువ్వు తట్టిస్తా నాకు. మన పట్టణానికి ఎరకల సారి వచ్చింది. ఏదో సోది చెప్తుందట. మన గంగాదేవికి కళ్యాణం కట్టలేదు కాబట్టి ఆమెతో సోది చూపించడమ్మా. అక్కడ ఎవరో సారి మా మహారాజు పిలుస్తున్నది. మారాన్ని ఏమన్నా అంటే ఆమెకు కొనంత ఉన్నది, లక్షము కాట్లేదట. వంశాలు పైన పెట్టి ఇక్కడికి వచ్చావు. చూసి నీ జరిగేది దాడిపోయేది అంత చెబుతాను కూడా ఒక్క మాట మాత్రం గంగాదేవికి అస్సలు చెప్పొద్దు. ఒక్క వంశాలు అంటే 3 వంశాలు చేసి వచ్చిందమ్మా.
పండ్లు అమ్ముతారు మా మనసులో చెప్తాను తల్లి అవునే బిడ్డ నీకేదో అనుమానం వచ్చినట్టుంది ఈ మాయ మానేది ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని మాయం చేసుకొని పోతున్నాయో నీకు అనుమానం వచ్చినట్టుంది బిడ్డ విన్నావే నాకు ఒక మొగుడు ఉన్నాడు పిల్లలు కూడా ఉన్నారు నాకు కూడా ఒక ఇల్లు ఉన్నాడు ఓ బిడ్డ మాది కైలాసము మాది కైలాసము మాది కైలాసము చెప్పేటి నాచారి నమ్మ నేను మీది కైలాసం అన్నా అవును నీవు సోది చెప్పేది నాంచారు నా పేరు నాచారి మీరు ఎరకలేదు నేను ఎరుకరోజం తెలుసు ఎరకలేదా మీరు అవును అమ్మా మరి ఒక మాట అడుగుతావా అడుగు బిడ్డ పెళ్లి కాలేదనుకుంటున్నావా అవునమ్మా ఈయన పెళ్లి అయింది బట్ట రాంబాబు టీవీస్ బాగా చేస్తున్నాడు నాకు జరుగుతుంటాడు మీరు మగపిల్లగాళ్ళు నలుగురు ఆడవాళ్ళు నా భర్త పేరు అయితే నువ్వు ఎక్కడ సారి అవును సరే అమ్మా
ఉన్నట్టే చెప్తారు బిడ్డ. అస్సలు తప్ప చెప్పను. ఊరేదో నా ఊరు చెప్పినా, నా పేరు చెప్పినా, నా మగన్ పేరు చెప్పినా, నా కొడుకుల పేరు చెప్పినా ఇంకేమి కావాలి? ఈ ఉన్నదాన్ని తీసుకొని చూపిస్తుంది వాటి ఇంకన్నీ అంటా అమ్మా. అమ్మాయిని తీసుకురా ముందుగా. ఓ అమ్మా గంగాదేవి అన్నా ఇప్పుతా మీ అమ్మ తీసుకొని నన్ను నొక్కొని రమ్మంది. అలాగా మీ అమ్మగారు ఎవరో ఎరకలసారి వచ్చిందట, నిన్ను తీసుకొని నన్ను నొక్కొని రమ్మంది. రాకుంటే మెడలకి నొక్కరమ్మంది. లేదు నీకు మూత్రం పెట్టిస్తారట. అమ్మవారికి కూర్చొని పెడతా కానీ ఎన్ని పెడతా ఎప్పటి నుంచి మొదలు పెట్టుకుందామే అమ్మా. నీ బిడ్డని ఇక్కడ తీసుకెళ్ళమ్మా. సరే వాడు ఎక్కడి నుంచో ఎరకలసారి సోర్ చెప్తా అంటున్నాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తా అంటున్నాడు. సరే నీకు సందర్భం పెట్టుకుంటావు. సరే నీకు వివాహం జాతకం ఉందో లేదో చూపిస్తాం కదా. ఒకసారి నీ బిడ్డ చంద్రదీపం ఉన్నట్టున్నది. ఎంత కలగల బిడ్డ. నీ బిడ్డ చిన్నది కాదు, తక్కువది కాదు. వేరేమి గంగాదేవి తుమ్మినా ముత్యాలు రాలినట్టు నీ ముఖాన్ని ఎంత కలర్ ఉన్నాయి అమ్మా. కూర్చోని అమ్మా. ఇదిగో నా గద్దెకు గద్దెకు దండం పెట్టు. ఇక్కడ రాలేదురా నిర్మించు చూడవాడా. రాగే నేను ఊరికే కూర్చుంటానా? నాకేం కిరా పట్టిందా? నీ కాడ కూర్చోను అమ్మా. ఇదిగో పసుపు వేయాలి. ఈ గద్దెలో పసుపు వేసి దండం పెట్టి నా కుటుంబం దండం పెట్టి ఇక్కడ కూర్చోవాలి. 101 రూపాయలు కానుక పెట్టాలి. ఇంతగా రాదు. 101 రూపాయలు పెట్టాలి. నువ్వు సన్నకాడ వస్తే నేను పెడతాం మంచిగా. అమ్మా ఇదిగో తల్లి, నా పుల్ల పట్టుకోవే తల్లి. నా పుల్ల పట్టుకొని ఈ గద్దకు దండం పెడితే లేదు లేనట్టు చెప్తాను. అమ్మా శ్రీ కాశీశ్వర శ్రీకొండ వాస 7 కొండల వాడ ఇక్కడ రమణ భద్రాది రామయ్య పాదమాత్మయ్య అలివేటు మగమ్మ ఆత్మోరమ్మ ఏక శరణు తల్లి నీకు అమ్మా. అమ్మా నేను ఆలోచించి చెప్తానే తల్లి. ఓ తల్లి గంగాదేవి, నీ గుల్ల పట్టుకోవే. పూజంతో సకల
కొల్లపూరియలను కోరికతో దర్శి సల్లని సల్లని వాగుతోని నీకు నీ చరిత్ర చెబుతా నీరవే తల్లి. ఇప్పుడు మీ ఓ అమ్మా ఓ తల్లి ఈ అడిగేవారు ఉన్నారా? ఈ పిల్ల సామాన్య పిల్ల కాదు, ఈమె గంగ కాదు, గంగాదేవి. ఈమె గంగాదేవి వరహాన పుట్టిన తల్లి గంగాదేవి అవును, సామాన్య పిల్ల కాదు. కానించి తల్లి ఆ గడపోని కొరకే ఎదురు చూస్తున్నది అమ్మ. చూస్తావు ఆ గడపోనికి ఇస్తే సరిగా తల్లి. సామాన్య పిల్ల కాదు. అవునవును. గడ్డపోవడానికి ఎవరు గడ్డ తెలిసే నీతుల గడ్డపోవడంటే ఎవరో తెలియదా అని చెప్తా గడ్డ అందరికీ ఆడి అంత గడ్డ వస్తుంది కానీ చెప్పు. ఓ అమ్మా చూసినాను మొత్తం ఊట్కూరు ఒప్ప చెప్పినావు, సౌల్లో కూడా మొత్తం ఒప్ప చెప్పినావు. ఈ అమ్మాయికి తగిన వరుడు మాత్రం ఈ లోకాన్ని నాకంతా తెలియదు కానీ నా కట్నం ఏందో చెప్పినా కదా, నా కట్నం ఇస్తే నేను వెళ్ళిపోతాను. చెప్పమంటా ఇప్పుడైతాడని రాసి ఉన్నది ఈ చేతి రేఖల్లో ఉన్నది. కానీ మీరు అతన్ని కాదని ఈ ప్రపంచంలో ఎవరు చేసినా నీ బిడ్డ నీకు దక్కబోదు. మిగులు అయితే తప్పకుండా ఆ పరమేశ్వరుడితోనే అన్ని నేర్చుకుంటుంది అప్పుడు తప్పకుండా. ఇప్పుడు పరమేశ్వరుడు తప్ప పరమ చూస్తే ఆడి కలుగును అమ్మాయి ప్రాణానికి ఆడి మనం చెప్పాలి. నువ్వు పక్కకుండా నేను అమ్మాయికి ఒక మాట చెప్పుకోను. నాకు పట్టుకొని లేదు. గంగాదేవి తల్లి ఇట్లా గంగాదేవి నీవు మరసి ఉన్నావేమో కానీ నువ్వు మహాదేవత వరహాన పుట్టిన దానివి. గంగాదేవి నువ్వు గంగవు కావు. ఒకసారి గారు ఒక మాట అడుగుతాను చెప్తారు కదా. తప్పకుండా
ఉత్సాహారం ఇస్తావా నాకు?